పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ విజయ సంకల్ప యాత్రల పేరుతో ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టగా బీఆర్ఎస్ కూడా త్వరలో పోరు యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా పోరు యాత్రలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ నుంచి ఒకటి, దక్షిణ తెలంగాణ నుంచి మరో యాత్రను ప్రారంభించి 2 యాత్రలు కూడా హైదరాబాద్లో ముగిసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ యాత్రలను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు లైవ్ ద్వారా. నరసింహరావు, బీఆర్ఎస్ 2 యాత్రలను చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది కదా. 2 యాత్రలకు కూడా ఇటు హరీష్ రావు, మరొక వైపు కేటీఆర్ నేతృత్వం వహించనున్నట్లుగా సమాచారం. ఏంటి వివరాలు? మొత్తంగా ఈ యాత్ర ఎలా ఉండబోతోంది? ఎస్ నవీన్, ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలకి ఏ క్షణమైనా కానీ ఆ షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. అందుకోసం పార్టీలన్నీ కూడా గ్రౌండ్లోకి దిగేందుకు ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రతోటి జనాల్లోకి వెళ్తూ ఉంది. మరొక వైపు కాంగ్రెస్ కూడా దూకుడు మీద ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో కూడా పర్యటించేందుకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రచారం కోసం ఆయన సన్నద్ధమవుతా ఉన్నారు. మరొక వైపు అభ్యర్థుల ఎంపిక మీద కూడా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓటమి భారంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక జనాల్లోకి వెళ్లాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. నిజానికి అందరికంటే ముందే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించుకుంది. తెలంగాణ భవన్లోనే ఈ సమావేశాలని నిర్వహించారు. అందుకోసం ఒక కమిటీని వేశారు. కమిటీ నేతృత్వంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కూడా సమావేశాలు ముగిశాయి. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమావేశాలు పార్లమెంటరీ ఎన్నికల కోసం సన్నద్ధమైనటువంటి సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికల కోసం సంసిద్ధం చేసేటువంటి పనిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో 2 ప్రధాన అంశాలని అస్త్రాలుగా మలుచుకొని ఎన్నికలకి వెళ్లాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం జనాల్లోకి ఈ 2 అస్త్రాలతో జనాల్లోకి వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అందులో ప్రధానంగా ప్రాజెక్టుల అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా త్వరలోనే పోరు యాత్రలు చేపట్టాలని చెప్పి ఒకటి దక్షిణ తెలంగాణ నుంచి, ఒకటి ఉత్తర తెలంగాణ నుంచి ఈ 2 ప్రాంతాల నుంచి పోరు యాత్రల్ని నిర్వహించాలని చెప్పి ఆ పోరు యాత్రల్ని హైదరాబాద్లో ముగించి హైదరాబాద్లో ముగింపు రోజు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అందుకు సంబంధించి ఒక కార్యాచరణని, ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసుకునేటువంటి పనుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ 2 యాత్రలు కూడా ఒకటి పార్టీ ముఖ్య నేతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి కేటీఆర్ నేతృత్వంలో, మరొక యాత్ర మరో కీలక నేత ట్రబుల్ షీటర్గా పేరున్నటువంటి హరీష్ రావు నేతృత్వంలో సాగేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఒకటేమో కాళేశ్వరం నుంచి ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది ఒక కాళేశ్వరం అనేటువంటి అంశము. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగడము, అదేవిధంగా అన్నారం బ్యారేజ్కి బుంగలు పడడము, ఈ అంశాలు తీవ్రంగా చర్చకు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంది. గత ప్రభుత్వము అవినీతికి పాల్పడింది, అసలు డిజైన్లో లేకుండా లోపభూయిష్టంగా నిర్మించింది ఈ ప్రాజెక్టును. సో ఇదంతా కూడా నిరుపయోగంగా మారబోతుంది అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని తిప్పి కొట్టడం కోసము ఈ యాత్రను చేపట్టాలి కాళేశ్వరం నుంచి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో ప్రధానంగా దీన్ని ఒక నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టుగా ముద్ర వేసి దాన్ని నిరుపయోగంగా మార్చేటువంటి కుట్రలకి ప్రభుత్వము తెరలేపుతా ఉంది. నిజంగా నిజానికైతే ఒక బ్లాక్లో మాత్రమే కుంగింది. సో అటువైపు ఆ పియర్స్ వైపు నీళ్లు వెళ్లకుండా వాటర్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేసి ఎక్కడైతే కుంగిపోయిందో, ఎక్కడైతే పగుళ్ళు వచ్చాయో దాన్ని మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలి. సో దానివల్ల రైతులకి నష్టం జరగకుండా చూడాలి. కానీ అటువైపే నీళ్లు వదిలేస్తూ, పైనుంచి అన్నారం నుంచి నీళ్లు వదిలేస్తూ ఆ పియర్స్ మొత్తం కొట్టుకపోయే విధంగా చేసి అది పూర్తిగా పనికి రాకుండా చేసి ఆ వైఫల్యాన్ని గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ పైన నెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది అనేటువంటి విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. దానివల్ల ఉత్తర తెలంగాణలోని రైతులకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళడం కోసం కాళేశ్వరం నుంచి ఒక యాత్రను చేపట్టాలని, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి మరొక యాత్రను చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పటికే కేఆర్ఎంబీకి ఉమ్మడి ప్రాజెక్టుని అప్పగించడాన్ని నిరసిస్తూ నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ భారీ బహిరంగ సభను నిర్వహించారు. అది గ్రాండ్ సక్సెస్ కూడా అయింది. సో
ఆ సభా వేదిక మీద నుంచి ఏవైతే విషయాలను చెప్పారో దాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. దక్షిణ తెలంగాణలో ప్రధానంగా ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు కావచ్చు, ఖమ్మం ప్రాంతానికి కావచ్చు ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాబోతా ఉన్నాయి వాటిని ప్రాజెక్టుని అప్పగిస్తే. ఒకవైపు అసెంబ్లీలో ఇప్పటికే ప్రభుత్వం అయితే తీర్మానం చేసింది, దానికి వ్యతిరేకంగా ప్రాజెక్టును అప్పగించేది లేదు కేఆర్ఎంబీకే అని చెప్పి తీర్మానం చేసినప్పటికీ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం పైన ఒక ఒత్తిడిని తీసుకురావాలి. సో అది అప్పగిస్తే ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒకటి విద్యుత్, శ్రీశైలం అనేటువంటిది ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. సో ఆ విద్యుత్ ఉత్పత్తి విషయంలో అవసరమైనప్పుడు ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ రంగారెడ్డిలకు మంచినీరు కూడా అక్కడి నుంచే వస్తుంది. దానికి కూడా ప్రతిదానికి కేంద్రం పైన రిక్వెస్ట్ చేసుకొని ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో దానివల్ల తీవ్రమైనటువంటి విద్యుత్ కొరత, మంచినీటి కొరత, సాగునీటి కొరత కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో వాటన్నింటినీ కూడా ఆ ప్రాంతంలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ పౌరయాత్ర ద్వారా అని చెప్పి భావిస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఈ పౌరయాత్రలకి సిద్ధమవుతా ఉంది. అందుకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే దాన్ని అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందే దీన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం